శ్రీ మహాగణాధిపతి నమః. భారతీయ విజ్ఞానం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ సంవత్సరం వినాయక నవరాత్రుల్లో భాగంగా సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు గ్రహణం కూడా వస్తున్నటువంటి కారణంగా అందరూ కూడా వినాయక నవరాత్రులు 9 రాత్రులు మాత్రమే నిర్వహించి తదనంతరం శుక్రవారం నాడు వినాయకుడు నిమజ్జనం చేయాలి, లేదా ఇంకొక రోజు ఎక్కువ ఉంచి శనివారం నాడు వినాయకుడిని తప్పనిసరిగా నిమజ్జనం చేయాలి. ఆదివారం గ్రహణం ఉన్నటువంటి కారణంగా ఆ గ్రహణ దోషం అనేటటువంటిది మనం పందిరిలో పెట్టేటటువంటి వినాయకుడికి ఉంచటం వలన మనం ఇంట్లో కానీ దేవాలయంలో కానీ గ్రహణం అయిన తర్వాత ఆ యొక్క మూర్తులకు మామూలుగా నీళ్లు జల్లి సంప్రోక్షణ చేస్తే ఆ యొక్క గ్రహణ దోషం పూర్తిగా నివారణ కాదు. మళ్ళీ ఖచ్చితంగా వాటిని పాలతోటి నీళ్ళతోటి గటా శుద్ధి చేసి కడిగిన తర్వాత మాత్రమే మనం మళ్ళీ వాటికి పూజాధికారులు నిర్వహించవలసి ఉంటుంది. అలా మనం ఇళ్లల్లో వీధుల్లో పెట్టేటువంటి పందిళ్ళలో గటాను కడగడం సాధ్యం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క వినాయకుల పందిరిలో ఉన్నటువంటి వినాయకుల్ని మనం గ్రహణం లోపుని ఖచ్చితంగా నిమజ్జనం చేసి తీరాలని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఎవరూ కూడా నవరాత్రుల తర్వాత ఆదివారం లోపు అందరూ కూడా ఈ యొక్క పందిరిలో ఉన్నటువంటి వినాయకుల్ని ఖచ్చితంగా నిమజ్జనం చేసి ఆ గ్రహణ దోషం లేకుండా దానికి మళ్ళీ ఉన్న తర్వాత పూజ చేయడం కూడా చాలా విరుద్ధం. కనుక అలాంటి పనులు చేయకుండా అందరూ శాస్త్రీయంగా ఈ యొక్క సంవత్సరం వినాయక నవరాత్రులు నిర్వహించుకోవాలని మనసారా కోరుకుంటూ, వినాయక నవరాత్రుల్లో భాగంగా మనం చేసేటటువంటి ఏకవింశతి పత్రాలు మొదలైనటువంటి ఇన్ని రకాలైనటువంటి ఆకులు పత్రాలు మొదలైనటువంటి వాటిని కూడా నిమజ్జనంలో భాగంగా వాటిని కూడా నదుల్లో కలపడం కూడా ఒకప్పుడు నదుల్ని చెరువుల్ని కాపాడుకుందుకు చేసేవాళ్ళము. ఇవాళ వాటిని మనం ఏ రోజు పత్రి ఆ రోజే వాళ్ళు ఆ యొక్క నీళ్ళల్లో కలుపుతూ ఉండేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి వాటిని 10 రోజులు కూడా ఒక కవర్లో గట్టా పెట్టి కుళ్ళబెట్టి వాటిని మనం కలపడం వల్ల నదిని మనం కాపాడకపోగా కలుషితం చేసినటువంటి వాళ్ళు అవుతున్నాం. కాబట్టి ఆ యొక్క నదుల్లో కూడా ఈ యొక్క పత్తుల్ని మొదలైనటువంటి వాటిని కలపకపోవడమే ఉత్తమం. కనుక ఆ యొక్క వినాయకులను కూడా కేవలం మట్టితో చేసినటువంటి ఎటువంటి రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేనటువంటి బొమ్మల్ని మట్టితో చేసినటువంటి వినాయకులను మాత్రమే ఆ యొక్క నీటిలో కలపడం ద్వారా మనం అందరం కూడా ఆ యొక్క చెరువుల్ని నదుల్ని కూడా కాపాడుకునేటటువంటి వాళ్ళు అవుతాం. తదనుగుణంగా మనకి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడి తొలగ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎప్పుడైతే మన యొక్క ప్రకృతిని మనం కాపాడుతామో అందరి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా బాగుంటాం, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బాగోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పర్యావరణం కాపాడే విధంగా వినాయక నవరాత్రులు నిర్వహించుకొని అందరి శ్రేయస్సు కోరుకునే విధంగా చేస్తామో గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు అవుతాం. కనుక ఆ విధమైనటువంటి నవరాత్రులు నిర్వహించుకుందాము. అలాగే వినాయక నవరాత్రుల సందర్భంగా ఆ వినాయకుని తీసుకొచ్చిన దగ్గర నుంచి దేపెట్టేటటువంటి వరకు కూడా సశాస్త్రీయమైనటువంటి మంగళ వాయిద్యాలతో స్వామివారిని తీసుకురావటం అంతే ఆనందంగా ఆ మంగళ వాయిద్యాలతో స్వామివారిని నిమజ్జనం కూడా చేయాలి తప్ప రికార్డింగ్ డ్యాన్సులు గటా పందిరిలో గటా పెట్టుకొని అక్కడ కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పేకాట్లు హౌసీలు ఆడడం లాంటివి, ఆ పందిరిలో కూర్చొని రికార్డింగ్ డ్యాన్సులు సినిమా పాటలు గటా వేసి వెక్కిలి డ్యాన్సులు గటా చేయడం, ఇవన్నీ కూడా మనం సరదాగా చేసుకున్నటువంటి పండుగల్లో ఇది ఒక పెళ్ళి కటా కాదు. స్వామివారు భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి వాటిని మనం మీకు ఏ మంత్రాలు నచ్చితే ఆ మంత్రాలు పెట్టండి. అలాంటి ఒక దేవుడికి భక్తికి సంబంధించినటువంటి వాతావరణం ఆ చుట్టుపక్కలంతా కూడా మనం ఏర్పాటు చేయగలిగితే స్వామివారి తాలూకా పరిపూర్ణమైన అనుగ్రహం పొందగలుగుతారు. తప్ప ఇలాంటి వెక్కిలి వేషాలు వెక్కిలి డ్యాన్సులు గటా వేస్తూ ఉండడం వల్ల దానిని మనం కోపంగా మార్చుకొని దాని తాలూకా ఆనందమైనటువంటి రావడం పోయి ఇబ్బందులు కూడి తెచ్చుకునే విధంగా మనం ప్రవర్తించకుండా భగవంతుడి మీద భక్తితో ఈ యొక్క నవరాత్రులు నిర్వహించుకోవడం ద్వారా కూడా
ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే పొందగలుగుతారు. కనుక సశాస్త్రీయంగా వినాయక నిమజ్జనం చేసుకునే దాకా కూడా శాస్త్రీయమైనటువంటివి తప్ప ఈ విధమైనటువంటి చేయకుండా ఉండడం చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణానికి ముందు ప్రతి ఒక్కరూ కూడా వినాయక నిమజ్జనం చేసి అందరూ కూడా యొక్క మహాగణపతి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తి.